సినిమా బాగాలే ప్రతి ఒక్కరికి నిజంగా నేను వానికి చేతబడి చేయాలనుకుంటున్నాను. సినిమా మొత్తాన్ని ముగ్గురే కనపడతారు చెప్తాగా టోటల్ కామెడీ రైట్ సినిమా. అరే ప్రతి సినిమా జాతిరత్నాలాగా ఎందుకు తీయాలనుకుంటున్నారు? ఏంటి అసలు సినిమాలు వీళ్ళకి కాన్సెప్ట్లు రావా? ఓం బూమ్ బుష్ ఓం బూమ్ బుష్ హావాయామి కిటకిట జట జట ప్రియదర్శిని హావాయామి రాహుల్ కృష్ణ రావాయామి శ్రీ విష్ణు హావాయామి. నిజంగా చెప్తున్నా అండి, సినిమా అయితే చాలా కొత్త కాన్సెప్ట్ ఉంది. నిజంగా చాలా నేను అక్కడ వింటున్నా సినిమా బాగాలేదు, ల్యాగ్ ఉంది, సినిమాకి వర్త్ కాదు. నిజంగా సినిమా అయితే చాలా బాగుందండి. సినిమా బాగాలే ప్రతి ఒక్కరికి నిజంగా నేను వానికి చేతబడి చేయాలనుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి షాట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఉంటుంది అంటే అసలు నిజంగా ఇట్లా సీన్స్ కూడా తీయచ్చు. ఒక సీన్ ఉంటుంది, అదే సీన్ సెకండ్ హాఫ్ పెడతారు. చాలా ఇట్లాంటి సినిమాలు తీయచ్చు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. నిజంగా డైరెక్టర్ యాడ్సాప్ చేయొచ్చు, సిట్టింగ్లో వేస్తాం థమ్స్ అప్. నిజంగా డైరెక్టర్కి యాడ్సాప్, నిజంగా చాలా బాగా అనిపించింది. నాకు డిఫరెంట్ అనిపిస్తుంది, మేకతో ఒక సినిమా కేక డిఫరెంట్ లుక్ అనిపించింది. సో సినిమాటోగ్రఫీ మన విజువలైజేషన్ చూసుకున్నా చాలా కొత్తగా అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసినా కొత్తగా అనిపిస్తుంది, ఎలివేషన్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురు ట్రాక్ అండి అసలు 100%. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ చాలా జెన్యున్గా ఉంది. 100% ఫస్ట్ హాఫ్ మన రేటింగ్ ఇవ్వచ్చు, అవుట్ ఆఫ్ ఇవ్వచ్చు. సో చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే నిజంగా జాతర ఫీల్ వచ్చింది నాకు. సో ఇక్కడ సెకండ్ హాఫ్ అంటే సిల్లీ కాదు, ఒక గే తను నిజం ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, తను బయటికి వెళ్ళి తను చనిపోతాడు, తను రిటర్న్ వస్తున్న ఆశతో ఉంటుంది. సో తన గే కూడా ఒక మనసు ఉంది, మన సొసైటీలో మన రెస్పెక్ట్ చేయాలనేది సినిమా చూపించారు. నిజంగా డైరెక్టర్కి కామెడీతో పాటు ఒక మంచి స్టోరీ లైన్ ఉంది కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించచ్చు. అంటే సినిమా ఫ్రెష్ కామెడీ నిజంగా చాలా కొత్త కామెడీ కాదు, కామెడీతో పాటు స్టోరీ కూడా ఉంది. నిజంగా చాలా బాగుంది, కొత్త కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు అన్న. చాలా డిఫరెంట్ ఉంది, నిజంగా ప్రతి ఒక్క చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓం భీమ్ బుష్ ఎలా ఉంది బ్రో? నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్గా కంగ్రాచులేషన్ టు శ్రీ విష్ణు, ఎందుకంటే సామాజ వర్గమున ఎంత నవ్వించి ఎంత కంటెంట్ సినిమా తీశాడో సేమ్ అదే విధంగా ఉంది ఇది కూడా. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఏదో చిన్న ముగ్గురు ఫ్రెండ్స్తో స్టార్ట్ అయ్యి వాళ్ళు చేసే కామెడీ, వాళ్ళు చేసే కోతి చేష్టలు, ఒక ఊర్లోకి వెళ్ళి చిక్కకపోయి ఏదో ఆశతో ఏదో చేయాలని ట్రై చేసి ఒక బంగ్లాకి వెళ్ళి ఇరకపోతే అంటే ఇదంతా ప్లాన్డ్గా జరుగుతుందని వాళ్ళకి తెలియక అంటే వాళ్ళు చేసే ఫన్ జనరేషన్ కానీ వేరే అనిపించింది అన్న నాకు. స్టార్టింగ్లో అయితే కొంచెం అనిపించింది కానీ ఏంటి అరే ప్రతి సినిమా జాతిరత్నాలాగా ఎందుకు తీయాలనుకుంటున్నారు? ఏంటి అసలు సినిమాలు వీళ్ళకి కాన్సెప్ట్లు రావా అనే ఆలోచన వచ్చింది. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి కంటెంట్ స్టార్ట్ అయిందన్న నాకు చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. బేసిక్ కామెడీ సమానంగా ఉందా? శ్రీ విష్ణు ఏమైనా డామినేట్ చేసిండు అన్న? ఎవరు డామినేట్ చేసే విధంగా అయితే ఏం లేదు, ముగ్గురు చింపేశారు. అంటే ఇప్పుడు హీరో క్యారెక్టర్ హీరోకి ఉంటుంది, కమెడియన్ క్యారెక్టర్ కమెడియన్కి ఉంటుంది కదా. సో అలాగే ఎవరు ఏం చేయాలి అనేది చింపేశారు. అసలు హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది, ఆవిడ హీరోయిన్ అనే డౌటే వస్తుంది ఫస్ట్. కాకపోతే ఇంకో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ అనుకున్నాను నేనైతే. బట్ బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత అది కాదు. ఎందుకన్నా క్రేజీగా ఉంది కదా థాట్, దెయ్యంతో పెళ్లి చేయడం తప్పేముంది? అడే అన్న చూసే మనుషులు ఎలా చూస్తున్నారంటే ఒక బాహుబలి తీసినప్పుడు అన్ని బాహుబలిలే కావాలి, త్రిబుల్ ఆర్ వచ్చినప్పుడు అన్ని త్రిబుల్ ఆర్లే కావాలి. అది వదిలేసి సినిమాలా చూస్తే డైరెక్టర్ విజన్ ఏంటి అనేది అర్థమవుతుంది అన్న. అన్నీ ఆస్కార్లు కొట్టాలంటే కొట్టలేవు కదా, ఒకదానికే వేస్తారు కదా ఆశకి. సేమ్ అదే తీరులో ఉంది సినిమా. నేనైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేశాను. శ్రీ విష్ణు అంటే చాలా మంది స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అసలు స్టోరీ ఉంది ఆ సినిమాలో అన్న? ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీ ఏమి అనిపించదు అన్న, ఏదో కామెడీకి వెళ్ళిపోద్ది అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత నుంచి ఒక కాన్సెప్ట్తో తీశారు అనే ఫీల్ వస్తుంది సినిమా అయితే. సాంగ్స్ ఉన్నాయి కానీ బట్ అది పెద్దగా ఆకట్టుకునే సాంగ్స్ అయితే కాదు. వెనకొచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా అనిపిస్తుంది. ఆ సాంగ్స్ పెద్దగా ఏం లేదు కానీ ఇందులో ప్రియదర్శి గారి గర్ల్ ఫ్రెండ్, రాహుల్ అన్న గర్ల్ ఫ్రెండ్, రత్రవన్న వీళ్ళ క్యారెక్టర్లు చాలా బాగా అనిపించాయి నాకైతే. నా రేటింగ్ ఇచ్చే అంతేం అనిపించలేదు నాకు, బట్ సినిమా అయితే బాగుంది. సినిమా ఎలా అనిపించింది అన్న? బాగుంది భయ్య, ఓం భీమ్ బుష్ సినిమా చూసాను, చాలా బాగుంది భయ్య సినిమా. వర్కౌట్ అయింది భయ్య, హుషారు మించి ఉంది. డైరెక్టర్ అయితే తీసాడు, హర్ష చాలా బాగా తీసాడు. విష్ణు కానీ మన ప్రియదర్శి కానీ రాహుల్ రామకృష్ణ కానీ మొత్తం ముగ్గురు కూడా తీసి పడేశారు. బోరింగ్ ఉన్నట్టు ఫస్ట్ హాఫ్ మొత్తం అది బోరింగ్ కాదు అంటే కొంచెం తీసుకెళ్తానికి కొన్ని సీన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బేసిక్గా స్టోరీ రివీల్ అంతా సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా మామూలుగా కామెడీ రైట్లో వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లోనే బీభత్సమైన కామెడీ ఉంటుంది స్టోరీ రివీల్ చేసినప్పుడే. కామెడీ కనెక్ట్ కాలేదనుకున్నారు? లేదు భయ్, బాగుంది సినిమా అయితే చాలా బాగుంది. ఏం లేదు భయ్, పెద్ద అసలు ఏం లేదు. అసలు హీరోయిన్తో అసలు ఉందనే ఏదో 2-3 సీన్లు తప్పితే ఏం లేదు. అసలు సినిమా మొత్తాన్ని ముగ్గురే కనపడతారు చెప్తాగా, టోటల్ కామెడీ రైట్ సినిమా. మీకు హుషారు సినిమా చూసే ఉంటారు కాబట్టి హుషారు మించి ఉంటుంది.
వాళ్ళిద్దరు ముగ్గురు కూడా తీశారు. ఓకే అంటే ఫ్యామిలీ చూడొచ్చా ఈ సినిమా? చూడొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ డైలాగ్స్ ఉంటాయి. చాలా మంది అడుగుతున్నారు అప్పుడు అడల్ట్ సీన్స్ అడల్ట్ కామెడీలో ఇలా ఉంది కదా అని. బేసిక్గా ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్కి వెళ్తే అమ్మాయి గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. బయట జరిగేదే కదా వాళ్ళు చూపించారు. కానీ వాళ్ళ ముగ్గురు మాత్రం చెప్పాను కదా సినిమా చాలా మంచి హిట్ అవుతుంది. 4/4. ఓం భీమ్ బుష్ మూవీ చూసి వస్తున్నా. నిజంగా ఫుల్ కామెడీ అంటే ఫుల్ కామెడీ ఉంది. నిజంగా థియేటర్లో చూసినంతసేపు కూడా జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా పిల్లలు అయితే మాత్రం నిజంగా థియేటర్లో అయితే మాత్రం వాళ్ళ నవ్వులు ఆనందం అయితే తిరగలేదు. చాలా రోజుల తర్వాత ఇంత కామెడీ మూవీ వచ్చిందంటే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. సినిమా చూసినంతసేపు కూడా నాకైతే మైండ్ దొబ్బింది. అసలు నిజంగా డైరెక్టర్ గారికి ఇలాంటి థాట్ ఎందుకు వచ్చిందో, అసలు ఇంత కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే ఇంకా సెట్ ప్రాపర్టీస్ అయితే మాత్రం వేరే లెవెల్ అన్న. నిజంగా పెద్ద సినిమాలు అరుంధతి సెట్, ఆ సెట్, ఈ సెట్ కాదు, ఈ సినిమా సెట్ చూసినా కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్న. నిజంగా అన్న థియేటర్కి వెళ్ళి చూడండి అన్న. ట్రైలర్ చూసి ఒక రంగు అనుకున్నాం కానీ ట్రైలర్ మించిపోయింది సినిమా. సూపర్ అంటే సూపర్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చెప్పక్కర్లేదు. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు.